हेलो स्टूडेंट्स, वेलकम टू अवर चैनल विजन गुरु। सो ఈ రోజు అయితే మనము మన 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఈ లెసన్ కి సంబంధించిన నోట్స్ డిస్కస్ చేద్దాము। సో కవి పరిచయ, శబ్దార్థ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ మొత్తం ఈ రోజు చూద్దాము। అయితే ఈ లెసన్ కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు। ఇంకొక చిన్న నోట్ ఏంటంటే, సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నాకు, మీ వాయిస్ రావట్లేదు అక్క, ఇట్లాగా కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వస్తుంది, అర్థం కావట్లేదు, మాకు ముందు వాయిస్ పెట్టండి, ఇది బాగాలేదు అన్నట్లుగా కామెంట్స్ పెడుతున్నారు। యాక్చువల్గా మేము పోస్ట్ చేసిన వీడియో ఏమవుతుందంటే యూట్యూబ్లో డిఫాల్ట్గా ఆడియో ట్రాక్ అనేది అలా తీసేసుకుంటుంది అనమాట। సో మీరు ఏం చేయాలంటే, మీ వీడియో దగ్గర సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా యూట్యూబ్లో, సో సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి హిందీ ఒరిజినల్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను పెట్టిన వాయిసే ఒరిజినల్ వస్తుందన్నమాట। సో కొన్ని మొబైల్స్లో అలాగా డిఫాల్ట్గా తీసేసుకుంటుంది, అలాగే అలా వస్తుంది। సో అది మనం చేంజ్ చేసుకోవచ్చు। నేను అప్లోడ్ చేయడం అయితే కరెక్ట్గానే అప్లోడ్ చేస్తున్నాను వీడియో అనేది, సో వాయిస్ కూడా నా వాయిసే, కాకపోతే అది అలా మారడం వల్ల అట్లా వస్తుందన్నమాట। అది అర్థం కావట్లేదు అని చాలామంది చెప్తున్నారు। సో ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి మీరు, ఓకేనా। సెట్టింగ్స్లో ఆడియో ట్రాక్ దగ్గర మీరు ఒరిజినల్ హిందీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మీకు నా వాయిస్లో అవి వీడియోస్ వస్తాయన్నమాట, ఓకేనా। సో ఈ విషయం ఇంతకుముందు కూడా లైవ్లో చెప్పాను, సో బట్ అది చూడని వాళ్ళు, ఈ వీడియోస్ చూసిన వాళ్ళు అలా మళ్ళీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అందుకే ఒక క్లారిటీ కోసం మళ్ళీ చెప్తున్నాను। సరే, ఈ రోజు అయితే మనం జిస్ దేశ్ మే గంగా బహతీ హై నోట్స్ చూద్దాము। ఫస్ట్ అయితే జిస్ దేశ్ మే గంగా బహతీ హై కే కవి का नाम क्या है? शैलेंद्र कुमार। तो कवि का परिचय हम देखेंगे, कवि शैलेंद्र कुमार है। సో కవి పరిచయం చూసుకున్నట్లయితే ఈ లెసన్ ని రాసినటువంటి కవి ఎవరు? శైలేంద్ర కుమార్ గారు। జీవన్ కాల్, ఆయన ఎప్పుడు పుట్టారు? 1923లో పుట్టారు। 1923 में उनका जन्म हुआ। 1966 1966లో ఆయన చనిపోవడం జరిగింది। విశేషతాएं, कई प्रसिद्ध फिल्मी गीतों की रचना, 3 बार फिल्म फेयर पुरस्कार से सम्मानित किए गए। సో ఎన్నో ఫేమస్ మూవీస్లో సాంగ్స్ రాశారు, అలాగే 3 times ఆయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది। ఇది శైలేంద్ర కుమార్ గురించి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట। నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాము। హోంట్, పెదవులు, సచాయి, సచ్, నిజం, వాస్తవం, దిల్, హృదయ్, హృదయము, మనస్సు, సఫాయి, పరిశుభ్రత, మెహమా, మెహమాన్, అతిథి, జాన్, ప్రాణ్, ప్రాణము, ప్యారా, ప్రియ, ప్రియమైన, జ్యాదా, అధిక్, ఎక్కువ, లాలచ్, లోభ్, దురాశ, థోడా, కమ్, కొంచెము, గుజారా హోనా, సమయ బితానా, జరుగుబాటు, ధర్తీ, పృథ్వీ, భూమి, సది, శతాబ్ది, శతాబ్దము, సహనా, ఝేల్నా, సహించుట, లోగ్, ప్రజా, ప్రజలు, జ్యాదా, అధిక్, ఎక్కువ, ఇన్సాన్, మానవ్, మనుష్య, పెహచాన్నా, జాన్నా, గుర్తించుట, పూరబ్, పూర్వ, తూర్పు దిశ, జాన్, ప్రాణ్, ప్రాణము, కీమత్, మూల్య, ధర, మిల్జుల్కర్, మిల్కర్, కలిసిమెలిసి ఉండుట, చీజ్, వస్తు, వస్తువు, సీఖ్నా, జ్ఞాన్ ప్రాప్త్ కర్నా, నేర్చుకొనుట, గైర్, పరాయా, పరాయి, అప్నానా, స్వీకారణ, తనదిగా చేసుకోవడం, మతలబ్, స్వార్థ, స్వార్థము, అంధే హోనా, నేత్రహీన్ హోనా, గుడ్డివారగుట, సారా, సమస్త, మొత్తము, దునియా, విశ్వ, జగ్, సంసార్, ప్రపంచము। సో ఇవి మీనింగ్స్ అనమాట। నెక్స్ట్ ఇంటెక్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే పాఠ్య ప్రశ్న, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై? సో పిక్చర్ లో ఏమేం కనిపిస్తున్నాయని అడిగారు। ఆకాశ్ మే సూరజ్ చమక్ రహా హై, एक सफेद रंग का कबूतर उड़ रहा है, जमीन पर फूलदार पौधे दिखाई दे रहे हैं। సో ఫస్ట్ మనకి లెసన్ ఫస్ట్ ఒక ఇమేజ్ ఇచ్చేసి దాని కింద అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి। సో उड़ना, चमकना, खिलना आदि शब्द इस चित्र में किनसे जुड़ सकते हैं? इस चित्र में उड़ना शब्द कबूतर से, चमकना शब्द सूरज से, खिलना शब्द फूलों से जुड़ सकते हैं। इस चित्र से हमें क्या संदेश मिलता है? సో అక్కడ ఇచ్చినటువంటి ఆ ఇమేజ్ ద్వారా మనకి ఎలాంటి మెసేజ్ అనేది లభిస్తుంది? భారత్ की भूमि सस्यश्यामला है, सूरज के समान यह संसार में चमक रहा है, सुख और शांति का संदेश जहां मिलता है, हर प्राणी यहाँ शांति और सुख से जीवन बिताता है। సో ఆల్రెడీ మనం ఆ ఇమేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం లెసన్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు।
సరే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, భారతీయోం కే బారే మే కవి నే క్యా కహా హై? భారతీయుల గురించి కవి ఏం చెప్పారు? భారతీయోం కే హోఠోం పర్ సచాయి రహతీ హై. భారతీయుల యొక్క పెదవులపైన ఎప్పుడూ నిజం ఉంటుంది, సత్యం ఉంటుంది. ఉన్కే దిల్ మే సఫాయి రహతీ హై. వాళ్ళ మనసులు కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటాయి. వే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. ప్రతి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు. వే అతిథియోం కా ఆదర్ సత్కార్ కర్నా అప్నా పరం ధర్మ మాన్తే హై. అతిథుల్ని గౌరవించడం తమ కర్తవ్యంగా భావిస్తారు భారతీయులు. ఉన్మే జ్యాదా కమానే కి ఇచ్ఛా నహీ హోతీ. ఎక్కువ సంపాదించేయాలి అన్న దురాశ వాళ్లలో ఉండదు. సాదా జీవన్ ఉచ్చ విచార్ నీతి పర్ వే జీతే హై. సో సాధారణ జీవితము, ఉన్నతమైన విలువలతో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. వే మిల్ జుల్ కర్ రహతే హై. భారతీయులంతా కలిసిమెలిసి ఉంటారు. వే అప్నే స్వార్థ కే లియే కిసీ కో హాని నహీ పహుంచాతే. వాళ్ళ స్వార్థం కోసం ఎవరికి హాని తలపెట్టరు. ఉన్హోనే సబ్సే కుచ్ నా కుచ్ సీఖా హై. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో కోటి ఎవరి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాల్సింది ఉంది అంటే వాళ్ళు నేర్చుకోవడానికి వెనకాడరు. అంగ్రేజోం కో భీ అప్నాయా హై. ఆంగ్లేయుల్ని సైతం వాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు భారతీయులు అని కవి ఇందులో చెప్పడం జరిగింది. భారత్ మే బహనే వాली कुछ नदियों के नाम लिखकर उनके बारे में बताइए. భారతదేశంలో ప్రవహించేటువంటి కొన్ని నదుల పేర్లు రాసి వాటి గురించి రాయండి అని అడిగారు. सारे विश्व में भारत एक महान और विशाल देश है. सौभाग्य से यहाँ अनेक नदियां बहती है. इन नदियों का पानी भारतीयों के लिए बहुत उपयोगी है. इन नदियों में प्रमुख है. देखिए, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రపంచం మొత్తం మీద భారతదేశం చాలా విశాలమైన దేశం. సో మన అదృష్టం ఏంటి అంటే ఇక్కడ ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నదుల నుంచి వచ్చేటువంటి నీళ్లు భారతీయులకి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఉదాహరణకి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యమైన నదుల్లో చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే गंगा नदी सुरगंगा नाम से प्रसिद्ध है. इनका जन्म हिमालय पर्वतों के गंगोत्री में हुआ है. गंगा नदी सुरगंगा అని కూడా పిలుస్తారు. సో అలాగే హిమాలయ పర్వతాల నుంచి గంగోత్రి అనే పేరుతో ఇది ప్రవహించడం స్టార్ట్ అయింది. सिंधु नदी हिमालय पर्वतों के मानस सरोवरम में पैदा हुई है. यह जम्मू कश्मीर में से 709 किलोमीटर बहकर अरब महासागर में मिलती है. సో అలాగే సింధు నది గురించి కూడా చెప్తున్నారు. అలాగే బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ ఈ నదుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాఠ్ పడియే అభ్యాస్ కార్య కీజియే కవితా కే ఆధార్ పర్ ఉచిత క్రమ్ దీజియే అన్నారు. సో పోయం స్టాంజా అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి పోయం స్టాంజా వైజ్ చూసుకున్నట్లయితే ఏ లైన్ ఫస్ట్ వస్తుంది, ఏ లైన్ సెకండ్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అనేది ఆర్డర్ ప్రకారం ఇక్కడ నెంబర్స్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భావ్ సే సంబంధిత్ కవితాకి పంక్తియా లిఖియే. ఇక్కడ భావం ఇచ్చేశారు, దాని రిలేటెడ్ పోయం లైన్స్ రాయండి అన్నారు. विश्व के मानचित्र में भारत पूरब में है, इसलिए भारतीयों को पूरबवासी भी कहते हैं. हमारे यहाँ इंसानियत को अधिक महत्व दिया जाता है. सो इवी ये लाइन्स की चंदिनदी. कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं. नेक्स्ट, हम ज्ञान को महत्व देते हैं. हमने सबसे कुछ न कुछ सीखा है. अंग्रेजों को भी अपनाया है. अपने लाभ के लिए किसी को हानि नहीं पहुंचाई. इवी ये लाइन्स. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. ఈ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ పంక్తియా పడియే భావ్ బతాయే. ఇప్పుడు ఏం చేశారు, లైన్స్ ఇచ్చేశారు, పోయం లైన్స్, దానికి భావం రాయండి అన్నారు. अपना किसी से वैर न समझो, जग में किसी को गैर न समझो. आप पढ़ो औरों को पढ़ाओ, घर घर ज्ञान की जोत जलाओ అన్నారు. దీని భావం ఏంటి, हमें किसी से वैर भाव नहीं है, हम सबसे మిత్రతా పూర్వక్ జీనా చాతే हैं. సో మాకు ఎవరితో కూడా ఎటువంటి వైరము లేదు, ఎటువంటి గొడవలు లేవు, మేమందరితో కూడా స్నేహం చేయాలి, అలాగే జీవించాలి అనుకుంటున్నాం. విశ్వ మే హమే కోయి శత్రు యా దుష్మన్ నహీ హై. ప్రపంచంలో మాకెవరూ శత్రువులు లేరు. సభీ సే భాయిచారే కా నాతా రఖతే హై. అందరితో మేము సోదర భావాన్ని ఉంచుకుంటాము. ఖుద్ అధ్యయన్ కీజియే తథా దూసరోं को पढ़ाने का यत्न कीजिए. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, చదవండి, తెలుసుకోండి, అలాగే దాన్ని ఇతరులకి తెలియజేసే ప్రయత్నాన్ని చేయండి. ఘర్ ఘర్ మే వ్యాప్త అజ్ఞాన్ కో దూర్ కర్ జ్ఞాన్ కి జ్యోతి జలావో. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానం అనేటువంటి ఒక వెలుగుని ఇవ్వండి వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నారు.
నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. గీత్ మే కవినే మిల్జుల్ కర్ రహనే కే లియే క్యూ కహా హోగా. సో పోయంలో కవి ఎందుకు కలిసి ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఎందుకు ఉండాలి అని అన్నారు. भारतीय मानवतावादी और विश्व में मानव का सच्चा मूल्य जानने वाले हैं. मिलजुल कर प्रेम से रहना ही वे जानते हैं. वे पराये लोगों को भी अपनाने वाले हैं और अपने स्वार्थ के लिए जीवन बिताने वाले नहीं है. उपयुक्त इन गुणों के कारण कवि इस गीत में मिलजुल कर रहने के लिए बताया होगा. అయితే భారతీయులు ఎలా ఉంటారు అంటే, నిజమైనటువంటి విలువలు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో అది భారతీయులు మాత్రమే. కలిసిమెలిసి ఉండడం, ప్రేమానురాగాలతో ఉండడము, పరాయి వాళ్ళని అంటే ఆంగ్లేయుల్ని సైతం మనము దగ్గరికి తీసుకున్నాము, వాళ్ళు రాగానే వాళ్ళని మనము అతిథుల్లాగా గౌరవించాము, స్వార్థపూరితంగా మనం ఎప్పుడూ ఆలోచించలేదు. సో ఇలాంటి గుణాలన్నీ కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి సో అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కవి చెప్పడం జరిగింది. हमें अपने मेहमान के साथ कैसा व्यवहार करना चाहिए. మన అతిథులతో మనం ఎలా వ్యవహరించాలి. मेहमान का अर्थ है अतिथि. मेहमान అంటే अतिथि. अतिथि हमारे लिए भगवान के समान है. अतिथि देवो भव. अतिथि का सत्कार करना हमारा कर्तव्य है. అతిథి భగవంతుడితో సమానం. అతిథి దేవో భవ, దేవుడితో సమానం. సో ఆయన్ని గౌరవించడం అనేది, అతిథుల్ని గౌరవించడం అనేది మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ. अपनी होने वाली हानि का भी परवाह न करके हम मेहमान का आदर करते हैं. उनकी सेवा में जी जान से जुट जाना हमारा परम धर्म है. సో మన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అతిథుల్ని గౌరవించడం, వాళ్ళని సత్కరించడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం, మన కర్తవ్యం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. हर जान की कीमत जानते हैं, इसका भाव अपने शब्दों में लिखिए. हर जान की कीमत जानते हैं. మరి ఈ లైన్ యొక్క భావం ఏంటి, అర్థం ఏంటి? భారత్ మే ఇన్సానియత్ को अधिक महत्व दिया जाता है. భారతదేశంలో మానవత్వం అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. कुछ लोग हमसे भी अधिक ज्ञान संबंधी विषय जानते हैं, लेकिन मानवता का मूल्य नहीं समझते. కొంతమంది మనకంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు, బట్ వాళ్ళకి మానవత్వ విలువలు చాలా తక్కువ ఉంటాయన్నమాట. विश्व के मानचित्र में भारत पूरब में है, इसलिए भारतीयों को पूरबवासी भी कहते हैं. ये लोग हर प्राणी का महत्व जानते हैं, अतः हर प्राणी का आदर करते हैं. సో అయితే చూడండి, పూరబ్, సో ఆ దిశగా ఉన్నాం కాబట్టి మనము భారతదేశ ఇండియా మ్యాప్లో మనము ఆ సైడ్ ఉన్నాం కాబట్టి, తూర్పు దిశగా ఉన్నాం కాబట్టి, సో అందుకని మనల్ని ఇక్కడ పూరబ్ వాసి అని పిలుస్తున్నారు. సో ప్రతి ప్రాణం విలువ మాకు తెలుసు, ప్రతి ఒక్క జీవి యొక్క ఇంపార్టెన్స్ మాకు తెలుసు అని చెప్పేసి అందుకని హర్ జాన్ కి కీమత్ జాన్తే హై అని చెప్పడం జరిగింది. जिस देश में गंगा बहती है गीत का सार अपने शब्दों में लिखिए. సో జిస్ దేశ్ మే గంగా బహతీ హై పోయం యొక్క సారాంశం అనేది సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, సో అన్ని కూడా పైన ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో పాయింట్సే వస్తాయి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. నెక్స్ట్, దేశభక్తి భావన పర్ 4 పంక్తియోं की కవిత లిఖియే. సో దేశభక్తి భావన మీద ఏదైనా ఓన్ గా ఒక 4 లైన్స్ ఉన్నటువంటి పోయం రాయండి అని అడిగారు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇదే రాయాలని ఏం లేదు, ఏదైనా రాయొచ్చు. సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा, पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का, वो संतरी हमारा वो पासबा हमारा. సో ఇలాగా మీకు తెలిసిన ఏదో ఒక దేశభక్తి గీతం 4 లైన్స్ రాయొచ్చు అన్నమాట. इस गीत में आपको कौन सी बातें बहुत अच्छी लगी, क्यों? మీకు ఈ లెసన్ లో, ఈ పోయంలో ఏ లైన్స్ బాగా ఇంప్రెసివ్ గా అనిపించాయి, ఎందుకు అని అడుగుతున్నారు. जिस देश में गंगा बहती है गीत में भारतीयों के अनेक अच्छे गुणों का वर्णन किया गया है. उनमें भारतीयों के दिल की भावनाएं, अतिथि सत्कार, इंसानियत, प्यार से मिलजुल कर रहना आदि मुझे अच्छे लगे हैं. क्योंकि मानव तो संसार में कई है, लेकिन अपने आदर्श गुणों से जग में इज्जत पाने वाले भारतीयों के ये गुण किसी देशवासियों में नहीं मिलते. भाईचारे की भावना बढ़ाने वाले ये गुण सचमुच अत्युत्तम है. ఏం చెప్తున్నారు, ఈ పోయంలో భారతీయుల యొక్క ఎన్నో మంచి మంచి లక్షణాలు, గుణాల గురించి వర్ణించారు.
సో వాళ్ళ మనసులో ఉండేటువంటి భావనలు అంటే అతిథుల్ని గౌరవించడం కావచ్చు, మానవతా విలువలు కావచ్చు, ప్రేమగా కలిసిమెలిసి ఉండడం కావచ్చు, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఇంకెక్కడా ఉండరు ప్రపంచంలో, ఒక్క మన దేశంలో తప్ప. కాబట్టి భారతీయ విలువల గురించి ఇక్కడ చాలా చక్కగా వర్ణించారు, సోదర భావంతో ఎలా ఉండాలి అనేది చెప్పారు. సో నాకు ఈ పాయింట్స్ ఇక్కడ నచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ భాషా की बात చూద్దాము. భాషా की बात లో చూడండి, उदाहरण के अनुसार वाक्य बनाइए అన్నారు. సో यह प्लस में, इसमें, जो प्लस में, जिसमें, वह प्लस में, उसमें, क्या प्लस में, किसमें. సో వీటికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. यह उपवन है, इसमें फूल है. సో यह అంటే ఇది, इसमें అంటే ఏంటి ఇందులో. సో ఇక్కడ మనకి మే యాడ్ చేయడం వల్ల ఏమైంది, ఇస్మే అయింది. సో అదే విధంగా జిస్మే, ఉస్మే, కిస్మే. సో వీటికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ मुहावरों के भाव बताइए. जान से प्यारा होना, बहुत प्रिय होना. मतलब की रोटी पूजना అంటే ఏంటి, स्वार्थ से रहना. मतलब के लिए अंधे होना, स्वार्थ सिद्ध के लिए आगे पीछे न देखना. సో స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి కన్ను మిన్ను కానకుండా ఉండడము అని. नीचे दिए गए वाक्यों की वाक्य रचना पहचानिए. సో ఇక్కడ సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్ర వాక్య ఇచ్చారు. సో చూడొచ్చు మీరు. हम नवी कक्षा के छात्र है, यह क्या है, सरल वाक्य है. हम अपना भविष्य बनाएंगे और देश की सेवा करेंगे. ఈ విధంగా और या तथा ఇలా వచ్చాయనుకోండి మధ్యలో, సో అవి సంయుక్త వాక్య అని అంటారు. నెక్స్ట్ जो जितनी मेहनत करेगा वह उतना ही आगे बढ़ेगा. సో ఇదేంటి, మిశ్ర వాక్య. ఓకేనా. సో ఇది మనకి 9th క్లాస్కి సంబంధించినటువంటి జిస్ దేశ్ మే గంగా బహతీ హై లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, నోట్స్, సో అలాగే లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు నచ్చుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.